ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అదేంటి మాట్లాడకుండానే కట్ చేశావు? వద్దమ్మా, మన ఇంటి విషయాలు పరాయి వాళ్లతో చెప్పడం నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. నాకు చిట్టి కూడా నీ బిడ్డలాగానే కనిపిస్తాడు తెలుసా? అదేనే చిట్టిని నమ్మచ్చు అంటున్నాను. నా మాట విని అడగవే. చిట్టి మన ఇంటికి అనుకోని గెస్ట్లా వచ్చాడు. కొన్ని రోజులుండి వెళ్ళిపోయాడు. ఆ మాత్రం పరిచయానికే పర్సనల్ విషయాలు చెప్పి పనులు చేయించుకోవడం కరెక్ట్ కాదమ్మా. రిస్క్ అవుతుంది. అంటే రిస్క్ ఆగిపోతావు, కానీ నీ కన్న కొడుకు గురించి తెలుసుకోవాలన్నది మాత్రం వదిలేస్తావా? తల్లిగా ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? అడగవే. నువ్వెంత మొండిదానివే. నువ్వు అడగకపోతే చిట్టికెలా తెలుస్తుంది? చిట్టిని అడగకపోతే నీ బిడ్డ ఎలా ఉన్నాడో నీకెలా తెలుస్తుంది? బుజ్జి వాళ్ళ అమ్మగారు కాల్ చేశారేంటి? ఫోన్ చేసినట్టున్నాడు. లిఫ్ట్ చేసి మాట్లాడు. నీకు దండం పెడతానే, మా అమ్మవి కదూ. చిట్టికి విషయం చెప్పి నీ బిడ్డ గురించి కనుక్కోమని చెప్పు. మాట్లాడు. బుజ్జమ్మ గారు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏంటమ్మా సైలెంట్గా ఉన్నారు? చెప్పవే, చెప్పు, చెప్పవే. సారీ, టచ్ అయ్యి కాల్ వచ్చింది. హలో హలో బుజ్జమ్మ గారు, బుజ్జమ్మ గారు, హలో. నా బిడ్డకు అందరూ ఉండి కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏంటి? నా కూతురి మనసు మారి తన భర్త పిల్లలతో కలిసి ఉండేలా చెయ్యి స్వామి. బుజ్జి వాళ్ళ అమ్మగారి దగ్గర నా నెంబర్ లేదు కదా. నేను కూడా రీసెంట్గా తనకు కాల్ చేయలేదు. అలాంటప్పుడు నా నెంబర్ ఎలా టచ్ అయింది? అంటే నాతో మాట్లాడాలని నెంబర్ తీసుకొని కాల్ చేశారు, కానీ ఎందుకోసం ఆగిపోయారు. ఎస్, అంతే అయి ఉంటుంది. ఎందుకో నిన్నటి నుంచి నాకు కూడా అమ్మను ఒకసారి చూడాలనిపిస్తుంది. అమ్మ కూడా కాల్ చేసి మాట్లాడలేకపోయింది. తలుచుకుంటేనే ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. రేపోసారి వెళ్ళి చూసొస్తాను. ఇట్స్ బెటర్.
మావయ్య కూల్గా కనిపిస్తున్నాడు. వెళ్ళి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలి. మావయ్య ధీరజ్, ఏంట్రా సైలెంట్గా నిలబడ్డావు? నిన్న మెడికల్ క్యాంప్ అరేంజ్మెంట్స్కి అమౌంట్ ఇచ్చేసాను మావయ్య, కానీ ఇంకా స్టాఫ్ పేమెంట్సే బ్యాలెన్స్ ఉంది. సరే ఇచ్చేద్దాం, కానీ నిన్న క్యాంప్కి అరేంజ్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా అరేంజ్ చేశావు. వెల్ డన్. థ్యాంక్ యూ మావయ్య. 1 minute. నీ కొడుకు కష్టపడితే కాంప్లిమెంట్స్ డబ్బులు నాకు ఇస్తున్నారు. ఎంత ఇవ్వాలి? 1 lakh మావయ్య. టేక్ దిస్. థ్యాంక్ యూ మావయ్య. ధీరజ్, నీ ఖర్చులకు ఏమైనా మనీ కావాలా? వద్దు మావయ్య, నాకు పెద్దగా ఖర్చులుండవు. వెరీ గుడ్ రా. చెడు అలవాట్లకు వెళ్ళకు. బీ కేర్ఫుల్. అయ్యో, స్మెల్ చూస్తేనే నాకు వామిటింగ్ అవుతుంది మావయ్య. అది నా కండిషన్. దట్స్ వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ మావయ్య. రెండు రోజుల వరకు పబ్బుకి మందుకి ఏ డోకా లేకుండా చేశా మావయ్య. థ్యాంక్ యూ మావయ్య. అవి నా డబ్బులు ఇచ్చే. ఏంట్రా ఇచ్చేది? ఎవరికి ఇవ్వడానికి రా? మా నాన్న దగ్గర డబ్బులు దొబ్బేసావు. స్పీక్ అవుట్. ఆల్రెడీ స్టాఫ్కి నేను పేమెంట్ చేశాను. ఆ పేమెంట్స్ ఇవ్వాలన్న బంకతో నువ్వు దొంగతనంగా దొబ్బేస్తుంటే నేనెలా ఊరుకుంటాను రా? సర్లే, ఆ డబ్బులు నువ్వే తీసుకో. నా డబ్బుల్ని నాకే భిక్ష వేస్తున్నట్టు తీసుకుంటావేంట్రా ఇడియట్? సిగ్గులేదా డబ్బులు దొబ్బేయడానికి? సిగ్గెందుకురా? మీ నాన్న నాకు సొంత మేనమామ. మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రంతటి వాడు అని. సో ఆ లెక్కన మా మావయ్య దగ్గర డబ్బులు తీసుకునే రైట్ నాకు కూడా ఉంది. అదే చేశాను. దీన్నే చేసిన తప్పుని సమర్థించుకోవడం అంటారు. మేబీ అంటారేమో, బట్ ఐ డోంట్ కేర్. ఇలాంటివి రిపీట్ చేయకుండా బుద్ధిగా ఉండు, లేదంటే. హాయ్ తరుణ్. హాయ్. బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా. యా షూర్. సౌమ్య, బ్రేక్ఫాస్ట్కి నన్ను పిలవలేదేంటి సౌమ్య? ఆవిడ మా గెస్ట్. ఇంటికి వచ్చిన గెస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఇది మళ్ళీ రిపీట్ అయితే బాడీలో ఏ పార్ట్ మిగులుతుందో చెప్పను. నీలాంటి మంచి కొడుకున్న మగాడు నాకు భర్తగా దొరికితే నాకు అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. లేడీ ముందే కొట్టావు కదా, ఓకే. దీనికి రివెంజ్గా మీ నాన్న చేత నిన్ను ఇన్సల్ట్ చేయించి కొట్టించి మీ నాన్నతోనే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటించకపోతే నా పేరు ధీరజే కాదురా. ఇట్స్ మై ఛాలెంజ్. హాయ్ డాక్టర్. హాయ్ చక్రి, ఏంటి సడన్ సర్ప్రైజ్? కూర్చో కూర్చో. వస్తున్నట్టు కాల్ కూడా చేయలేదు. పని మీద ఇటువైపే వెళ్తున్నాను. మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీ బిజినెస్ ఎలా ఉంది? నైస్ డాక్టర్. బై ది వే, మీ మనసులో మాట ఆమెకి చెప్పారా? లేదు, చెప్తానన్న నమ్మకం కూడా లేదు. వాట్? ఆ రోజు చెప్తా అన్నారు కదా. నా మనసులో మాట చెప్పాలనుకున్న టైంలో తన కూతురు తన ఫాదర్ని వెతకడానికి నా హెల్ప్ అడిగింది. నిజమా? ఎస్ డాక్టర్. ఆ అమ్మాయి హెల్ప్ అడిగా కూడా నేను వాళ్ళ అమ్మతో ఆ మాట చెప్పాలనుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే చెప్పలేదు.
నువ్వు ఏమీ అనుకోనంటే ఒక విషయం అడగొచ్చా? అడగండి డాక్టర్. ఆమె భర్త మళ్ళీ ఒకటయ్యే ఛాన్స్ ఉందా? నాకు తెలిసి ఆ ఛాన్సే లేదు. ఎలా చెప్పగలరు? ఎలా అంటే తన భర్త పేరు వినడానికి కూడా తను ఇష్టపడదు. భర్త పేరు కూడా వినడానికి ఇష్టపడడం లేదంటే అతను ఆమె మనసుకి ఎంత గాయం చేశాడో. పాపం. నా ఫ్రెండ్ మంచి మనిషి డాక్టర్, కానీ తనకు మంచి భర్త రాలేదు. తన స్ట్రగుల్స్ చూస్తే నాకే బాధేస్తుంది. తన బాధల్ని షేర్ చేసుకోగలను, కానీ తన గుండె బరువుని తగ్గించలేకపోతున్నాను. అన్ని సమస్యలకు సొల్యూషన్ ఉంటుంది చక్రి. బీ పాజిటివ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాదొక సలహా. ఆమె అతన్ని మళ్ళీ తన లైఫ్లోకి ఇన్వైట్ చేసే ఛాన్స్ లేనప్పుడు మీరెందుకు భర్త అవ్వకూడదు? ఆ అమ్మాయికి తండ్రిగా మీరెందుకు మారకూడదు? అదేం డాక్టర్, అంతా విని ఇలా అంటారేంటి? నో చక్రి, ఇప్పుడే తొందరపడి డెసిషన్కి రాకండి. ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. సరే డాక్టర్, ఆలోచించి చెప్తాను. బాయ్. బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా ఇంటెన్షన్ ఇది బయటపడకుండా గుడ్ బాయ్లో యాక్ట్ చేసి నైస్గా తనని నమ్మించి నా వైపు వచ్చేలా చేసుకోవాలి. హలో మేడం, మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నానండి. చేసినందుకు చాలా థ్యాంక్స్. ఫోటోలో ఉన్న డీటెయిల్స్ చెప్తారా? కాదండి, మీరే నాకు నా చిన్నప్పటి ఫోటో మీకు ఎలా దొరికిందో డీటెయిల్స్ చెప్పాలి. ముందు మీరు చెప్పండి. ఆ ఫోటోలో పెళ్లి కూతురుగా ఉన్న జననికి మీరేమవుతారు? జనని పెళ్లి కూతురా? అసలు ఆమె ఎవరో నాకు తెలియదే. అదేంటి అలా అంటారు? తన గురించి మీకు తెలియకపోతే ఆమె పెళ్లిలో మీరెందుకున్నారు? అయ్యో, నేను ఏ పెళ్లికి వెళ్ళలేదండి. ఒక్కసారి గుర్తు చేసుకోండి. నా మెమరీ చాలా స్ట్రాంగ్ అండి, నాకు బాగా గుర్తుంది. అప్పుడు నేను అసలు ఏ పెళ్లికి వెళ్ళలేదు. సర్లేండి, నేనే రాంగ్ నంబర్కి కాల్ చేశాను. హలో 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 హలో. ఛా, అనవసరంగా నాన్న డీటెయిల్స్ తెలుస్తాయని వీడి మీద హోప్స్ పెట్టుకున్నా. గుణ, మొన్న మనం పెట్టిన మెడికల్ క్యాంప్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. వెరీ గుడ్. రే, క్యాంప్ వీడియోస్ అయితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయాయి. వెరీ గుడ్ రా, ఆ క్రెడిట్ అంతా మీదే. మరి మొన్న సోషల్ మీడియా టైం వేస్ట్ అన్నావు, ఇప్పుడు చూడరా అదే మన హాస్పిటల్ కి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చింది. కీప్ ఇట్ అప్ రా. హాయ్ అంకుల్. హాయ్, టేక్ యువర్ సీట్. ఏం తీసుకుంటావు? గ్రీన్ టీ, కాఫీ, జ్యూస్, కూల్ డ్రింక్స్? నో థ్యాంక్స్. బై ది వే, ఐ వుడ్ లైక్ టు సీ యూ. థ్యాంక్స్ అండ్ సారీ బుజ్జి. రెండు ఎందుకు అంకుల్? తరుణ్ని తిరిగి ఇంటికి పంపించావు కాబట్టి థ్యాంక్స్ చెప్పాం. మా వాళ్ళు నాకు తెలియకుండా మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసినందుకు సారీ చెప్తున్నా బుజ్జి. ఇట్స్ ఓకే అంకుల్. ముందు
ఆ ఫొటోస్ డిలీట్ చేయండి. ష్యూర్. సౌమ్య, క్లియర్ గుణ. థ్యాంక్ యూ అంకుల్. మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అలాగే మీరు కూడా మీ మాట నిలబెట్టుకోండి. మాట నిలబెట్టుకోవడం ఏంటి? మన డీల్ ఓవర్ కదా. చూడండి అంకుల్, నా లవర్ గురించి నేను మా అమ్మతో ఎప్పుడంటే అప్పుడు చెప్పగలను. ఎప్పుడు చెప్పాలన్నది నా ఇష్టం. కానీ మీరు మాత్రం మా అమ్మతో చెప్పకూడదు. ఓకే. బాయ్ అంకుల్. 1 minute బుజ్జి. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. అయినా వినడానికి ట్రై చేయి. లెక్చర్ ఇస్తారా ఏంటి? బుజ్జి, ఇది నువ్వు బాగా చదువుకోవాల్సిన ఏజ్. నీ కాన్సంట్రేషన్ అంతా స్టడీస్ మీద ఉండాలి తప్ప అదర్ యావిగేషన్స్ మీద కాదు. బాగా చదువుకోవాలి తప్ప ఇలా టైం వేస్ట్ చేసే పనులు చేయకూడదు. చదువు చదువు అంటున్నారు. ఎప్పుడు చదువుతూ ఉంటే ఎలా? నేనేమి రోబో కాదు కదా. నాకు కూడా ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్ కావాలి కదా అంకుల్. దాన్ని మీరు టైం వేస్ట్ అంటే నేను యాక్సెప్ట్ చేయను. ఎంజాయ్మెంట్ అని స్టడీస్ ని నెగ్లెక్ట్ చేయకూడదని చెప్తున్నాను. ఏ టైంకి మీకు ఏం చేయాలో మీ పేరెంట్స్కి బాగా తెలుసు. సో ఫ్రెండ్షిప్ అంటూ రాంగ్ స్టెప్పులు వెయ్యకుండా జాగ్రత్తగా చదువుకో. ఎందుకు అంకుల్ అందరి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చెడిపోతారని అనవసరంగా భయపడతారు? ఇలా పేరెంట్స్ అందరూ ఒకేలాగా ఎందుకు థింక్ చేస్తారు? వాళ్ల భయమంతా వాళ్ల పిల్లలకి ఏ ప్రమాదం జరగకూడదని, వాళ్ల పిల్లలు తప్పు చేసి నలుగురిలో తలవంపులు తెచ్చుకోకూడదని. అందుకోసమే అనుక్షణం బిడ్డలకి జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. కానీ ఆ జాగ్రత్త అనేది నీకు భయంలా అనిపిస్తుంది. ఓకే అంకుల్, ఫ్రెండ్స్ ని మీట్ అవ్వాలి, వెళ్తాను. వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉండు. ట్రై చేస్తాను. బాయ్. అదేంట్రా సడన్ గా ఆ అమ్మాయి మీద అంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నావు? ఆ అమ్మాయితో మనకి ఎప్పుడు కాంటాక్ట్ లో ఉంటేనే మంచిది శివ. అదే ఎందుకు? అప్పుడే కదరా మనవాడి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. అయినా ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తుంటే ఎందుకో కోపం రావట్లేదు. అంతేలే, ఇప్పుడు ఆ అమ్మాయితో నీ కొడుక్కి ఇష్యూస్ రావని తెలిసింది కాబట్టి కోపం రాదు. ఆల్ ఈజ్ వెల్ అన్నమాట. అదేం లేదురా, వేరే ఏదో మిస్టీరియస్ ఫీలింగ్ కలుగుతోంది. ప్రిస్క్రిప్షన్లో రైటింగ్ లా కాకుండా కొంచెం మాలాంటి వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పు. నీలో ఈ సడన్ చేంజ్ ఏంటి గుణ? చేంజ్ అంటే ఆ అమ్మాయికి నాకు ఏదో పూర్వజన్మ అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది సౌమ్య. అందుకేనా ఎల్కేజీ అమ్మాయికి చెప్పినట్టు బాగా చదువుకో, బుద్ధిగా స్కూల్కి వెళ్ళు అని ఒక కూతురికి చెప్పినట్టు చెప్తున్నావు? పరిపూర్ణ ఆరోగ్యానికి తన యోగా శ్రీరామ రక్ష. మీరు మాలాంటి వాళ్ళ కోసం శ్రమపడుతూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని చెప్పాను. వెంటనే మీకు ఇవ్వమని ఇదిగో ఈ బుక్ ఇచ్చింది.
ఆమె అతన్ని మళ్ళీ తన లైఫ్లోకి ఇన్వైట్ చేసే ఛాన్స్ లేనప్పుడు మీరెందుకు భర్త అవ్వకూడదు? ఏదేమైనా ఈరోజు చెప్పి తీరాల్సిందే, తగ్గేదేలే. జనని, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు, కూర్చో. ఇక్కడ కాదు, బయటకు వస్తే చెప్తాను. ఏ, అదేదో ఇక్కడే చెప్పొచ్చు కదా. కొంచెం బయటికి రావచ్చు కదా. అవును, మొహానికి ఎందుకు చెమటలు పడుతున్నాయి? నాకున్న టెన్షన్కి లోపల హార్ట్ బీట్ స్పీడ్ పెరిగింది జనని. ఏమవుతుందో ఏంటో. ఏమవుతుంది? అబే ఏం లేదు, మనం వెళ్దాం పద. అయినా అంత స్పెషల్గా ఏం చెప్పాలి? వస్తే కదా తెలుస్తుంది. అయినా చెప్తా గాని రావా? నిన్ను విసిగించాలని అలా అన్నాను, కానీ నువ్వు రమ్మంటే బ్లైండ్గా నిన్ను నమ్మొచ్చేస్తాను. వెళ్దాం పద. ఇద్దరు ఎంత చక్కగా ఉన్నారో, నా దిష్టే తగిలేలా ఉంది. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, జాగ్రత్తగా వెళ్ళనండి. ఆల్ ది బెస్ట్. వెళ్ళండి. నువ్వు కూర్చో, ఎప్పుడో వచ్చేస్తాను. సరే. చక్రి, మీ ఇద్దరి కోసం ఇక్కడ టేబుల్ రిజర్వ్ చేశాను. ఇద్దరు వస్తున్నారు కదా? అవునండి. బయలుదేరారా? ఇంకా టైం పడుతుందా? ఇప్పుడే బయలుదేరుతున్నాం. మా కోసం ఇంత చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఎనీథింగ్ ఫర్ యూ చక్రి. జాగ్రత్తగా వచ్చేయండి. ఐ విల్ బి వెయిటింగ్. ఓకే. ఎప్పటినుంచి డ్రగ్స్ తీసుకుంటున్నావు? ఒక్కసారి అలవాటయ్యాక ఇవన్నీ మానడం కష్టం మావయ్యా. ఈ అలవాట్లు మానేస్తావా లేదా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.